స్టీల్ రంగంలో విజయాలు సాధించిన సాంబయ్య గారు హైటెక్ స్టీల్స్ అనే కంపెనీని రన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి కొన్ని రోజువారీ కార్యకలాపాలకు పనికొచ్చే వస్తువులను తయారు చేయించారు. ఆ విషయాలు మనతోటి పంచుకోవడానికి వచ్చారు. ఆయనని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, మీరు ఎక్కడ పుట్టారు? నేను వరంగల్ నేటివ్ ప్లేస్, వరంగల్ డిస్టిక్, ఇల్లెందమాద్ నేటివ్ ప్లేస్. జూన్ 1955లో పుట్టాను. దాని తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని టెన్త్ క్లాస్లో పాస్ అయ్యాను. దాని తర్వాత పాలిటెక్నిక్లో నాకు సీట్ వస్తే నేను పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను మాసప్ ట్యాంక్. చాలా మంచి విషయం. మీరు మాసప్ ట్యాంక్లో పాలిటెక్నిక్ చదువుకున్నారు. దాని తర్వాత మీరు చేసిన మొదటి ఉద్యోగం ఏది? నేను పాలిటెక్నిక్లో 73 నుంచి 76లో చేశాను. రిజల్ట్స్ కంటే ముందు ఖాళీగా ఉండే బదులు నేను కంపెనీ చూడడానికి నాకు పర్మిషన్ ఇయ్యరు కాబట్టి నేను జాబ్ చేయడానికి పోయాను. ఆ జాబ్ నాకు 125 రూపాయలు ఇస్తానన్నాడు. అయినా కనీసం కంపెనీ చూడడానికైనా పోవచ్చు అనే పర్మిషన్ ఆలోచనతో నేను జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన 2 నెలల తర్వాతనే నాకు రిజల్ట్స్ వచ్చింది. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దాని తర్వాత ఆ ఉద్యోగం వదిలిపెట్టాను. తర్వాత మీరు ఎక్కడ చేరారు? తర్వాత నాకు మిదాన్లో జాబ్ వచ్చింది. నిశ్చయదాతు నిగమ్ హైదరాబాద్ కంపెనీలో. అది కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ. నా స్టాఫ్ నెంబర్ 9 ఉండే. నాకు జాబ్ వచ్చింది. అక్కడ కూడా నాకు చిన్నప్పటి నుంచి కొత్త దానాని కోసం నేను బాగా ఆలోచన చేస్తాను. ప్రతి విషయంలో సూక్ష్మంలో మోక్షంలాగా ఆలోచన చేస్తూ ఉంటాను. అక్కడ కూడా నేను అంటే మిశ్రధాతు నిగంలో నేను ఫిల్మెంట్ తయారు చేసేది. టంగ్స్టన్ ఫిల్మెంట్స్ అని ఉంటాయి బల్బులో. దానికి బల్బులో ఆ టంగ్స్టన్లో ఫిల్మెంట్ రాలిపోతే బల్బ్ అంతా పారేయవలసి వస్తుంది. అసలు దానికి లైఫ్ ఎందుకు పెంచొద్దు అనే ఆలోచన మీద నేను చేశాను. లేదా ఫిల్మెంట్ రిప్లేస్మెంట్ కోసం కూడా అప్పుడు ఆ లెక్చరర్లు ఎవరైతే మా క్లాస్ తీసుకుని వాళ్ళతో మాట్లాడాను. అట్లా నా కెరియర్ మొదలైంది. చాలా మంచి విషయం. మీరు ఫిలమెంట్లు తయారు చేశారు. ఫిలమెంట్ల లైఫ్ పెంచడం కోసం మీరు ఆలోచన చేశారు. చాలా మంచి విషయం. మీరు మిదానిలో ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు? నేను మిదానిలో తక్కువ ఓన్లీ ఒక 4 మంత్సే చేశాను. దాని తర్వాత నాకు ఎయిర్ ఇండియాలో జాబ్ వచ్చింది. ఎయిర్ ఇండియా బాంబేలో. సో నాకు అనిపించింది, ఎందుకంటే నాకు క్యారియర్ ముఖ్యం, జీవితంలో ముందుకు పోవాలనే కోరిక. సో ఇక్కడే ఉండిపోతాను, ఎయిర్ ఇండియా అయితే బెస్ట్ అనేసి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోయాను. నాకు జాబ్ వచ్చింది. నేను 1976-77లో జాయిన్ అయ్యాను. మీరు ఎయిర్ ఇండియాలో 1977లో చేరారు. అది ఎన్ని సంవత్సరాలు చేశారు ఎయిర్ ఇండియాలో? నేను ఎయిర్ ఇండియాలో చేసినప్పుడు నేను మెకానిక్ అంటే టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ టెక్నీషియన్. అది కూడా అక్కడనే నాకు వచ్చిన ప్రతి వర్క్ మీద నేను కొత్తదనాన్ని తీసుకొచ్చాను. ఆ కొత్తదనం అంటే ఎగ్జాంపుల్ రివిట్ హెడ్ ఒకటే కావాలి. అందరూ ఏంటంటే కింద రివిట్ పెట్టి పైనుంచి డ్రిల్ చేసి తీసేవాళ్ళు. ఇది చాలా సమస్యగా ఉండేది. దాన్ని నేనేం చేశాను, రివర్స్ ప్రాసెస్లో హెడ్ని పైన పెట్టుకొని కింద డ్రిల్ పెట్టి డ్రిల్ చేసేది. అంటే హెడ్ నాకు కావాలి అంతే, దానికోసం. అయితే ఇది నేను చేసే పద్ధతిని చూసి ఒక సీనియర్ టెక్నీషియన్ ఏమన్నాడంటే, సాంబయ్య తెరకి ఇద్దరు చూడా తూ ఎయిర్క్రాఫ్ట్ ఇద్దరి బనాయగానే అని అన్నాడు. ఎందుకంటే నా ఆలోచన ఆ లెవెల్కి పోతుంది. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకి రాని ఆలోచన నాకు ఒక 5 నిమిషాల్లోనే వచ్చేసింది అన్నట్టు. మీరు కొత్తగా ఏం చేశారు? ఎయిర్ ఇండియా తర్వాత మీరు కొత్తగా ఇంకేమైనా చేశారా? ఎయిర్ ఇండియాలో నేను 1977 నుంచి 84 వరకు చేశాను. ఆ 4-5 ఇయర్స్లో నేను ఎయిర్ ఇండియాలో చాలా సజెషన్ అవార్డ్స్ తీసుకున్నాను. కొత్తది సమస్య వచ్చిన ప్రతి కాడ నేను ఒక కొత్త రకంగా వర్క్ చేసేవాడిని. అంటే బాగా టైట్ అయిన స్క్రూలు చాలా వందలు ఉంటాయి, అవి తీయడానికి కష్టము. డ్రిల్ వేసి తీయవలసి వచ్చింది. అంటే రిప్లేస్ చేయాలి దానికంటే మనము ఏం చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి, స్క్రూ డ్రైవర్తో ఇట్లా అంటే ఏమవుతుందంటే ఇక్కడున్న ఫోర్స్ ఇక్కడ ఉండదు. అందుకోసం నేనేం చేశానంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ లివర్ మెకానిజంగా నేను దాన్ని డబుల్గా తీసాను. అంటే ఫోర్స్ ప్లస్ లివర్ మెకానిజం. అప్పుడు ఏదో ఇట్లా అంటే కంపల్సరీ రావాలి లేదా ఇరిగిపోవాలి. ఆ రకంగా తయారు చేశాను ఒక టూల్ని. దాని తర్వాత దానికి సజెషన్ అవార్డు వచ్చింది.
దాని తర్వాత ఎయిర్ లాక్ ఫాస్టనర్స్ అన్ని వందలు ఉంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం పోయినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కొంచెం ఒక గంట సేపు ఎంత టైం ఇస్తారు, అప్పుడు దానికి కావాల్సిన చేయాలి. కొన్ని ప్యానల్స్ తీసుడు పెట్టుడు అనే టైం అప్పుడు ఏమవుతుందంటే కొన్ని డ్యామేజ్ అవుతాయి ఎయిర్ లాక్ ఫాస్టనర్స్ అని. అవి వాటిని తీసుకొచ్చి వర్క్షాప్లో కొట్టి తీసి చేసేవాళ్ళు. దీనికి కూడా ఇంత సమస్యనా అని నాకు ఒక టూల్ తయారు చేశాను, నట్ అండ్ బోల్ట్ మెకానిజంలో. అంటే దాన్ని అక్కడ పెట్టేసి ఇట్లా టైట్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ కొత్త దాన్ని దాంట్లో పెట్టి టైట్ చేస్తే అది పోయి అక్కడ ఆగుతుంది. ఇలాంటి టూల్ తయారు చేశాను. దానికి కూడా సజెషన్ అంటే నేను చేసిన ప్రతి పని కాడ కొత్తదనం, హౌ టు గో ఈజీ, హౌ టు సక్సెస్ ఇన్ టైం అనేది చూస్తాను. నట్ అండ్ బోల్ట్ మెకానిజం గురించి బాగా చెప్పారు. సో దాని తర్వాత మీరు ఎయిర్ ఇండియాలో పనిచేసిన తర్వాత మీరు చేసిన నెక్స్ట్ ఉద్యోగం ఏంటి? ఎయిర్ ఇండియాలో నేను 1984 వరకు చేశాను. దాని తర్వాత నాకు ఒకటి అడ్వర్టైజ్మెంట్ చూశాను, సౌదీ అరేబియాలో టెక్నీషియన్గా రిక్వైర్మెంట్ ఉన్నదని. ఆ ఇంటర్వ్యూకి నేను పోయాను. నేను ఫస్ట్ చేసింది మిదానిలో, దాని తర్వాత నేను చేసింది ఎయిర్ ఇండియాలో. దానికి సంబంధం లేదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, సౌదీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, అది దాని ఉంటుంది. దానికి నాకు ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళకు నేను ఇంటర్వ్యూకి పోతే, అవును నీకైతే ఎయిర్క్రాఫ్ట్ గురించి కదా, దీని గురించి అంటే నేను మెకానికల్ని ఏ పని అయినా చేస్తాను. నాకు ఎయిర్ ఇండియా అయినా ఎయిర్క్రాఫ్ట్ అయినా సేమే, ఐరన్ అయినా సేమే, హెలికాప్టర్ అయినా సేమే. ఏంటంటే నాకు కావాల్సింది నా తెలివిని చూపెట్టాలి, నేను పనిచేస్తాను, దేంట్లోనైనా పనిచేస్తాను. వాళ్ళు చూపించిన డ్రాయింగ్లన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంటర్వ్యూలని సెలెక్ట్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్కి పోయాను. అది నేను సౌదీ ఐరన్ స్టీల్ కంపెనీలో జాబ్ చేశాను. అక్కడ కూడా అది జర్మన్ కంపెనీ, జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళకు కూడా నేను సజెషన్స్ ఇచ్చాను. ఒక దగ్గర అంటే కొన్ని దిక్కులు ఏంటంటే మెయింటెనెన్స్ బాగా, నేను మెయింటెనెన్స్లో ఉన్నాను. మెయింటెనెన్స్ ఎక్కువ వచ్చేది ఒక దగ్గర, అదేది రెండు పక్కలు వస్తలేవు, ఒక దగ్గర ఎందుకు వస్తుంది అంటే అప్పుడు మెటీరియల్ ఇటుపక్క అటుపక్క పోతాయి అన్నట్టు. ఇది రెండు పక్కల పోయేటప్పుడు ఏమవుతుందంటే దాని మీద మధ్యలో ఉన్న దాని మీద రైట్ లెఫ్ట్ పోయేటప్పుడు దాని దగ్గర దానికి ఒక గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ బాక్స్ బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అటు ఇటు తిరిగేసరికి లూజ్ అయ్యి కింద పడేది ఆ గేర్ బాక్స్. అది సమస్యగా ప్రతిసారి మాకు మెయింటెనెన్స్ కింద వచ్చేది. నన్ను అక్కడికి పంపించేవారు. అక్కడికి పోయి నేను చూశాను, అవును ప్రాబ్లమ్ ఇటు లెఫ్ట్ పోయి ఇటు వస్తలేవు, లెఫ్ట్ పోయి ఇటు వస్తలేవు, మరి ఓన్లీ మధ్యలో దానికి ఎందుకు వస్తుంది అని అంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇక్కడ నట్ బోల్ట్ పెట్టిండు కాబట్టి ఆ నట్ బోల్ట్ లూజ్ అయిపోయి కింద పడుతుంది, కింద పడ్డప్పుడు ఈ గేర్ బాక్స్ వచ్చి కింద పడుతుంది, దీనికి పరిష్కారం ఉంటుంది కదా అని ఆలోచన చేసి నేనేం చేశాను, నట్ బోల్ట్ బదులు ఆ షాఫ్ట్ను కొద్దిగా పెంచి దానికి ఒక గ్రూ కట్ చేసి ఒక సర్కిల్ వేసాను, వాచర్ వేసి సర్కిల్ వేసాను, అంతే ప్రాబ్లం సాల్వ్. వాళ్ళు జర్మన్ వాళ్ళు అక్కడ వాళ్ళు చూసి అరే ఇదేంటి మాకు రాని ఐడియా వీకెట్లు అంటే సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కోసం బాగా ఆలోచన చేస్తాను. మీరు సౌదీ అరేబియాలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? నేను ఓన్లీ 4 ఇయర్సే చేశాను. 4 ఇయర్స్ తర్వాత నాకు ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండి అని ఏదైనా నేను ఒకటి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో నా జాబ్ వదిలిపెట్టేసి నేను ఇండియాకు వచ్చేసాను. ఇండియాకు వచ్చిన తర్వాత మీరు చేసిన మొదటి జాబ్ ఏంటి? ఇండియాకు వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే అందరూ ధనవంతులు అందరూ అంటే సౌదీకి పోయి సంపాదించలేదు కదా, తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు అనే ఆలోచన మీద నేను ఆ కంపెనీకి రిజైన్ చేసి వచ్చేసిన. వచ్చిన తర్వాత నేను ఒకతనితోటి కలిశాను. ముఖ్యంగా ఫస్ట్ నాకు కొంచెం ట్రబుల్ షూటర్ కాబట్టి కొత్త అనేసి నేను ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ ఇది ఎవరినంటే మేనేజింగ్ డైరెక్టర్ దొరయ్య అని ఉండే, అతనితో పోయి కలిసాము, మాట్లాడామన్నట్టు. మాట్లాడితే అతను ఏమన్నాడు అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నీకు బస్ బాడీ బిల్డింగ్ నువ్వు ఎట్లా చేస్తావంటే నాకు నాతోటి మా బావగారు నాతోటి ఆయన చెప్పిండంటే ఏంటంటే వీడికి కొత్తదనం ఏం లేదు, ప్రతి దాంట్లో ముందు ఏరియా జాబ్ చేసాడు, సౌదీలో జాబ్ చెప్తాడు, పోయిండు, ఏదైనా కానీ ఆయన సక్సెస్ చేస్తాడు, మీరు ఇచ్చి చూడండి సార్ అవుతారంటే. అయితే ఒక సమస్య ఉన్నది, మీ ఓటు చేయగలుగుతాడా అని అడిగాడు ఆ దొరయ్య. అంటే మీకు అందరికి తెలుసుకోవచ్చు, ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న దొరయ్య 88లో అది నేను చెప్తున్నాను, 88, 89లో ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు, బస్సులలో లాంగ్ జర్నీ అప్పుడు ర్యాట్లింగ్ సౌండ్ వచ్చేది, కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు సౌండ్ వచ్చేది, దీనికి ఏమన్నా పరిష్కారం ఇస్తామని ఆయన అడిగాడు.
అడగంగానే అవును కదా, పరిష్కారం ఉండాలి, ఉండేది బెస్ట్ కదా. అప్పుడే చూస్తుంటే మా బావ నా పక్కనే కూర్చున్నాడు. ఆయన జేబులో మన స్పెట్స్ పెట్టుకునేది పూచి ఉంటుంది కదా, ఆ పోచి ఆయన జేబులు ఉండే, కళ్ళతలు పెట్టుకుని ఆ పోచి జేబులు పెట్టుకుని, ఆ పోచికు స్ప్రింగ్లు ఉంటాయి, అంటే ప్లేట్ స్ప్రింగ్స్. ఇట్లా అనగానే ఓపెన్ అయిపోతుంది, ఇట్లా అనగానే క్లోజ్ అవుతుంది. ఇట్లాంటివి మనము అది బస్సులో విండోస్ ఉన్న కాడ దాని కింద పెట్టి అరేంజ్మెంట్ చేస్తే స్ప్రింగ్ లోడెడ్ కాబట్టి అది ఇట్లా జరికిస్తుంది, కానీ సౌండ్ రాకుండా 3 పక్కల కింద మీద పైన అన్ని 4 దిక్కులు పెట్టేస్తే సౌండ్ రాదని అప్పటికప్పుడే ఆయనకు చెప్పిన. చాలా బాగుంది ఆలోచన అయితే. మరి ఇంకా నువ్వేమైనా తెలుస్తావు అంటే లోకల్ బస్సులు అన్నిట్లా వంకరబోతున్నాయి ఏంటిదని అంటే అప్పుడు దాని గురించి కూడా నేను చెప్పాను. ముఖ్యంగా రోడ్ ఎట్లా తయారు చేస్తే అంటే కొంత కరువులాగా ఉంటుంది, స్ట్రైట్ ఉంటే నీళ్ళు అవుతాయి కాబట్టి కరువులాగా ఉంటుంది. అంటే లెఫ్ట్కి పోయే బస్సులు ఇట్లా పోతాయి, రైట్కి పోయే బస్సులు ఇట్లా పోతాయి. మరి దీనికి ఏంటిది పరిష్కారం అంటే నేను చెప్పాను, అందుకు కొందరు లీవ్ స్ప్రింగ్స్ పెడితే సరిపోతుంది కానీ కాదు. ముఖ్యంగా ఇట్లా పోతుంది కదా, ఎక్కువగానూ స్టాండింగ్ కెపాసిటీ ఎక్కడెక్కడ ఉంటుంది, ఫుట్బోర్డ్లలో ఉంటుంది. ఫుట్బోర్డ్లకు ఆపోజిట్గా ఒక 4 సీట్లు తీసేయడం. అప్పుడు ఏమవుతారు, ఈ నిలబడ్డ వాళ్ళందరూ పోయి ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో నిలబడతారు. అట్లనే డ్రైవర్ వెనకాల కూడా 4 సీట్లు తీసేస్తే ఆడవాళ్ళందరూ వచ్చి వెనక తీసి అప్పుడు బ్యాలెన్స్ అయిపోద్ది. రష్ లేనప్పుడు కూడా సేమ్ ఉంటుంది, ఉన్నప్పుడు కూడా సేమ్ ఉంటుంది. అది అట్లాంటివి అంటే నాకేంటి, నేను ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నానంటే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం నేను చూపెట్టగలుగుతున్నాను. చాలా సంతోషం గురువుగారు. మరి మీ ప్రపోజల్కు అప్పుడు ఆయన ఒప్పుకోలేదు, మరి అలాంటి పక్షంలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? నాకు ఏంటిదంటే ముఖ్యంగా మన ప్రోడక్ట్కు రిక్వైర్మెంట్ కావాలి, ఆర్డర్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ముఖ్యంగా ఆర్డర్కు ఉండే ఐటమ్ ఏంటిది అని ఆలోచన చేస్తే మా బావగారు చెప్పారు. ఒకతను గ్రానైట్ కంపెనీ పెట్టిన ఓనర్ నాకు తెలుసు, అతనితో మాట్లాడదామని అన్నాడు. అతని పేరు రాఘవరెడ్డి. అయితే మా బావగారు ఆయనతో దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు గ్రానైట్ బాగా రిక్వైర్మెంట్ ఉన్నది, కావాలంటే నేను ఒక జాబ్ వర్క్ కూడా ఇవ్వగలుగుతాను, కొన్ని మీరు చేయగలుగుతారు, ఎందుకంటే మీ నాలెడ్జ్ ఎట్లున్నది అని ఆయన అన్నాడు. అంటే నేను అప్పుడు వరంగల్లో ఒక గ్రానైట్ ఇండస్ట్రీ పెట్టాను. వరంగల్లో గ్రానైట్ ఇండస్ట్రీ రంగంలోకి మీరు అడుగు పెట్టారు. మరి అది ఎన్ని సంవత్సరాలు మీరు అందులో అనుభవం పొందారు? నేను గ్రానైట్ కంపెనీ 1990లో పెట్టాను. పెట్టి గ్రానైట్ కంపెనీకి ఒకరంటే మిషనరీ ఎక్కడ అంటే జోధ్పూర్ నుంచి తీసుకొచ్చాను. అది స్పెషల్ మిషన్, హైడ్రాలిక్ మిషన్ అన్నట్టు కొత్త తరంగా తయారు చేశారు. అటువంటి వాళ్ళు ఆ జోధ్పూర్ వాళ్ళు తయారు చేసిన మిషన్లు ఒక 8-10 తయారు చేశారు. కాకపోతే అది ఎక్కడ నడవలేదు. నాకు అనుకోకుండా ఏమో కానీ నేను ఆ మిషన్లే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను, వరంగల్ పెట్టాను, పెట్టి స్టార్ట్ చేశాను. దాని తర్వాత 90 నుంచి నేను లోను అంటే ఏపీఎస్ నుంచి లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ తీసుకున్నాను, అది చేశాను. గ్రానైట్ కంపెనీలో అన్నీ సిక్ అయినప్పుడు నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇన్ టైంలో ఏపీఎస్ఎఫ్సి లోన్ కూడా పే చేశాను. నేను లోన్ పే చేసినందుకు నాకు ఇక్కడ ఇది రవీంద్ర భారత్లో గ్రానైట్ కంపెనీలు అన్నీ సిక్ అవుతున్నది, ఇది ఒక్కటే సక్సెస్ అవుతుంది, కారణం ఏందో నువ్వు చెప్పాలి, స్పే చేయాలంటే నేను వచ్చాను. రవీంద్ర భారత్లో కూడా మాట్లాడాను. గ్రానైట్ కంపెనీలో ఏంటిదని అంటే మనకు రోజు ఇన్కమ్ ఉండదు, నెలకు ఒకసారి ఇన్కమ్ ఉంటుంది. అంటే మనం సేల్ చేసినాం, అప్పటి వరకు మనం ఆపుకోవాలి, పద్ధతిగా కష్టపడి పని చేయాలి, తర్వాత ముఖ్యంగా మన నాలెడ్జ్ ఉపయోగించాలి అనే ఉద్దేశంగా అట్లా నేను కష్టపడి చేశాను. నేనంటే ముఖ్యంగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు కొత్తగా గ్రానైట్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే రాయి నుంచి మనం శాంపుల్ తీసుకోవచ్చు, అది ఎట్లా వస్తుంది, కలర్ ఏంటిది అన్నిటి. అది నేను 1/2 ఫీట్ రాయి నుంచి 12 ఫీట్ రాయి వరకు నేను కట్ చేసి శాంపుల్స్ తయారు చేసేది. ఎక్కడ ఎవరు చేయలేని పని నేను చేసేవాడిని. అట్లా నేను చాలా డబ్బులు కూడా దాంట్లో సంపాదించాను. ముఖ్యంగా ఏంది అనంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మనిషికి ఆలోచన మంచిదండి, మంచిగా ఆలోచన చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది. కాకపోతే కొందరికి కొన్ని తెలియలు ఉంటాయి, కొందరికి. అయితే నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆ మిషన్ని నేను సక్సెస్ చేసి ఐ మేక్ మనీ. అదే కాకుండా 2వ కంపెనీ కూడా పెట్టాను, వేరే సిక్ ఇండస్ట్రీ తీసుకొచ్చి దాన్ని ఎన్హాన్స్ చేసి మళ్ళీ దాన్ని 2 సక్సెస్ చేశాను, బాగా డబ్బులు కూడా సంపాదించాను.
మంచిగా ఓన్ హౌస్ అన్ని రకాల నేను బాగా డెవలప్ ఫైనాన్షియల్గా కూడా సౌండ్ అయ్యాను. దాని తర్వాత నేనంటే 90 నుంచి 2000 వరకు అంటే 10 ఇయర్స్ లోపల చాలా నాలెడ్జ్ దాంట్లో గెయిన్ అయ్యాను. తర్వాత నేను చెప్పాను కదా, ఈ కంపెనీ తయారు చేసిన 10 మిషన్లు ఒక్కటి కూడా సక్సెస్ చేయలేదు. నేను ఒక్కటే సక్సెస్ చేసి కంప్లీట్ చేశాను. డబ్బులన్నీ ఎవరి వాళ్ళకంటే లోన్స్ అంతా క్లియర్ చేసి నేను ఐ మేక్ మనీ అసలు. చాలా బాగుంది గురుగారు. మీరు చేసిన వాటిల్లో గ్రానైట్ రంగం, మొదట్లో మీరు పనిచేసిన మెకానికల్ రంగం రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అనుకుంటున్నాను. రెండు రంగాల్లో మీరు విజయం సాధించారు. దానికి గల కారణం ఏంటి? నేను ఒకటి మనిషికి ఏంటంటే మెకానికల్ నేను ఇంజనీర్, నాకు బస్ అయినా సేమే, ఎయిర్క్రాఫ్ట్ అయినా సేమే, ఐరన్ కంపెనీ అయినా లేదా గ్రానైట్ కంపెనీ అయినా ఏంటంటే అన్నీ ఉండేటి మిషన్స్. మనం దాన్ని మిషన్ అంటే ఒక స్కెల్టన్, దానికి మన బుర్ర పెట్టి అంటే మన తెలివిని దాంట్లో పెట్టి మనం దాన్ని ఎట్లయితే బాగా సక్సెస్గా అంటే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయో అది నేను ఆలోచన చేశాను, బాగా సక్సెస్ఫుల్గా చేశాను. దాని తర్వాత అనుకోకుండా నేను విషయానికి ఏంటిదంటే అప్పుడు 2000 వరకు నేను 2 కంపెనీలు పెట్టాను, సక్సెస్ఫుల్ నడిపాను, బాగా డబ్బులు కూడా సంపాదించాను. దాని తర్వాత నాకు ఎవరైతే మెయిన్ నాకు అంటే ప్రమోటర్గా నాకు ఐడియా ఇచ్చిన రాఘవరెడ్డి సార్ కంపెనీ హైదరాబాద్లో సిక్ అవుతుంది అని తెలిసింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సో రాఘవరెడ్డి సార్ గారు నడిపే కంపెనీ ఎటువంటి కంపెనీ? గ్రానైట్ కంపెనీ, అది మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ. వాళ్ళు పెట్టారు, చాలా ఏళ్ళ కిందనే పెట్టారు, మాకంటే ముందు పెట్టారు. అది కాకపోతే సక్సెస్ అవుతలేదు, ప్రాబ్లం ఉన్నది, నువ్వు కొంచెం ట్రబుల్ షూటర్ లాగా పనిచేస్తున్నావు కదా, దాంట్లో నువ్వు సక్సెస్ అవుతున్నావు, మా కంపెనీకి జనరల్ మేనేజర్కి వస్తే బాగుంటుందని వాళ్ళు అన్నారు. అంటే సరే అని నేను వాళ్ళు రమ్మంటే నేను వచ్చాను. వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళు ఇంటర్వ్యూ లాగా అంటే అడుగుతున్నాను, జనరల్ క్వశ్చన్లు అడిగారు, దానికి నేను సమాధానం చెప్పాను. అది శాలరీ ఎంత అయితే బాగుంటుంది, మీరు ఆల్రెడీ ఓనర్ కదా, మీకు శాలరీ ఎంత అంటే నాకు 40,000 ఇవ్వండి సార్, నేను వచ్చి పని చేస్తానన్నా. అంటే అప్పుడే అంటే ఆ ఇంటర్వ్యూ గ్రూప్లో ఉన్న ఎండి అంటే ఇప్పుడు రాఘవరెడ్డి గారని చైర్మన్, అజయ్ బాబు అని ఎండి ఉన్నాడు. మా దాంట్లో అందరికీ మా దగ్గర డైరెక్టర్లకి ఇంత శాలరీ లేదు, మీరు అట్లా అడిగితే ఏం లాభం, ఎట్లా అండి అని అన్నాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే సార్ ఒక్కటే సార్, నేను జాబ్ చేయడానికి నాకు అవసరం లేదు, ఐఎమ్ వెల్ ఆఫ్, నేను హ్యాపీ విత్ మై కంపెనీ. కాకపోతే మీ కంపెనీ సిక్ అవుతుంది అన్నారు కాబట్టి నాకు నాలెడ్జ్, నాకు ఆలోచన ఉంది దీన్ని బాగు చేయాలని. ఆ ఉద్దేశంగానే ఒకవేళ నేను మీ కంపెనీలో 40,000 కంటే ఎక్కువ సంపాదించలేదు అనుకోండి, మీరు ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తారు, 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు తీసేస్తారు, అంతే కదా అని అన్నాను. అనగానే చైర్మన్కి ఆలోచన వచ్చింది. సో డబ్బు కోసం ప్రాబ్లం లేదు, మీకు ఇంకేం కావాలన్నారు, మీరు ఏదైనా మీ టర్మ్స్ అంటే కంపెనీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏది ఉంటే అది నేను రెడీ సార్ అని ప్రకారం. అయితే నాకు ఇన్సెంటివ్ కూడా ఇస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత 10,000 ఎస్ఎఫ్టీలు వస్తుంది, దానికి మీరు ఏమైనా ఎక్కువ చేస్తే దానికి నేను ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాను, ప్రతి ఎస్ఎఫ్టీ ఒక 2 రూపీస్ అట్లా అని అన్నారు. సరే సార్, నేను సక్సెస్ చేసిన తర్వాత నుంచి మాట్లాడతానని అన్నారు. గ్రానైట్ రంగంలో మీరు సేవలు అందించి దాని తర్వాత మీరు ఏ రంగంలోకి అడుగుపెట్టారు? గ్రానైట్లో మిడ్వెస్ట్ గ్రానైట్లో జనరల్ మేనేజర్గా పనిచేశాను. జనరల్ మేనేజర్గా పనిచేసిన తర్వాత 7 ఇయర్స్ వరకు 2000 నుంచి 2007 వరకు. తర్వాత నేను 7 ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు. అప్పుడు 40,000 ఇస్తామన్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, వీలైతే శాలరీ పెంచుకొని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా, నీ ప్లేస్లో ఇద్దరు వస్తారు వీళ్ళు అని ఆ వర్డ్ వాళ్ళ నోట్లోకి వెళ్ళొచ్చు. రాగానే చెప్పాను, ఇప్పుడు నా అవసరం లేకున్నప్పుడు మరి నేను ఎందుకు ఉండడం, సరే మేడం ఫస్ట్ నుంచి వస్తాను రావడం లేదు అని చెప్పేశాను. వాళ్ళు ఎప్పుడు ఏప్రిల్లో చెప్తే మే 1 నుంచి నేను ఆ కంపెనీకి బంద్ చేశాను. దాని తర్వాత మీరు ఏ రంగంలోకి అడుగుపెట్టారు? దాని తర్వాత నేను వరంగల్ వెళ్తుంటే ఒక పేపర్లో చూశాను అడ్వర్టైజ్మెంట్, ఒక కంపెనీ సిక్ అవుతుంది అనేసి. అదేంటిది చూద్దామని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పారు, డ్రిల్ బిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, స్పెషల్ డ్రిల్స్ అంటే. సరే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఓనర్స్ గారు చాలా బాగా ప్రాఫిటబుల్ కంపెనీ, మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. కాకపోతే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు లాభం వస్తాయన్నాడు. అయితే 10 కాకుండా 1 రూపాయి అయితే వస్తుంది కదా అనే ఆలోచన నేను చేశాను. సరే అనేసి
నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. దాని తర్వాత అతను నన్ను మేనేజ్ చేశాడు అనుకున్నాను. ఒక 10 లక్షలు నాకు ఇస్తే నేను కంపెనీ చూసుకుంటానికి ఇస్తాను ఇట్లా అని అన్నాను. దాని తర్వాత నేను 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం ఆ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను కంపెనీలో ఉన్న మిషనరీ అంతా తీసుకొని వేరే దగ్గర పెట్టి దాన్ని నేను అది ఒక స్కెల్టన్, అది నేను దానికి కావాల్సిన అంటే అవసరం తగ్గట్టుగా ఆ మిషనరీ అంతా నాకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని మంచిగా తయారు చేశాను. దాని తర్వాత నేను దాన్ని బాగా డెవలప్ చేశాను. బాగా తర్వాత వర్క్ చేస్తే మంచి డబ్బులు బాగానే వచ్చాయి ఆ ఇండస్ట్రీ. అది సో అక్కడ కూడా మీరు వరంగల్లో కూడా మీరు నడిపింది గ్రానైట్ ఇండస్ట్రీ. దాని తర్వాత గ్రానైట్ ఇండస్ట్రీ తర్వాత మీరు ఏ రంగంలోకి అడుగు పెట్టారు? దాని తర్వాత నేను ఖాళీ ఉండేటప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ యొక్క డెలివరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సిక్ అయిందంటే నేను తీసుకొని దాన్ని నేనే నడిపేయడానికి దానికి కావాల్సినవన్నీ నేను మిషనరీ అంతా నాకు కావాల్సినట్టుగా తయారు చేసుకొని ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. నాకు అట్లా ఆ మిషనరీ అన్నిటిగా నాకు కావాల్సిన స్కెల్టన్ ఉంది, నా మజిల్స్, నా తెలివి, నా బుర్ర అంతా దాంట్లో చేసి దాన్ని చాలా నాకు కావాల్సినట్టుగా నడిపి దాన్ని మంచి సక్సెస్ఫుల్ ఇండస్ట్రీగా తయారు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఆయన చెప్పినట్టు కొన్ని కోట్ల రూపాయలు మంచి నేను సంపాదించిన. మా ఊరిని ఇండిగోలో పైలట్గా చేశాను. ఆయనకు కావాల్సిన కనీసం తక్కువ 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని అది హెవీ ఎక్స్పెండిచర్ జాబ్ అది, దాన్ని మనం తయారు చేసి దాని తర్వాత ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా పెట్టాను, సక్సెస్ఫుల్ నడిపాను. దాని తర్వాత నడుపుతున్నప్పుడు నాకు ప్రతి దానికి కొత్తదనం కోసమే ఆలోచన చేస్తాను అన్నమాట. దాన్ని కొత్తవి చేయాలి, ఇదైతే ఆల్రెడీ ఓకే, తర్వాత దాని ఆర్డర్స్ కొంచెం తక్కువైనది. దాని తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఏదైనా కొత్తది చేయాలని ఆలోచనతోటి నేను దాన్ని వైండప్ చేస్తున్నాను. చూశారు కదండి, ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకునే శ్రీ సాంబయ్య గారు పాలిటెక్నిక్ చదివిన తర్వాత మెకానికల్ రంగంలో, తర్వాత ఎయిర్ ఇండియా రంగంలో, ఆ తర్వాత గ్రానైట్ రంగంలో, తర్వాత స్టీల్ రంగంలో ఇలా ప్రత్యేకమైన రంగాల్లో విజయాలను సాధించారు. ఆయన అవసరం లేవు అని కంపెనీ అనుకున్నప్పుడు కంపెనీలో తనని తాను నిరూపించుకున్న తర్వాత కంపెనీని గ్రో చేసిన తర్వాత ఆ కంపెనీలో వేరే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఆ కంపెనీలని విడిచి ఆయన తన సొంతంగా కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి విజయాలు సాధించారు. మరి ప్రస్తుతానికి ఆయన కొత్తదనాన్ని కోరుకునేటువంటి ఆలోచనతోటి 10 మందికి ఉపయోగపడాలనేసి కొత్త పరికరాలను కూడా తయారు చేశారు. మరి ఆ పరికరాలు ఏంటో ఆయన ద్వారా తెలుసుకుందాం. నేను నాకు అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. తాళం ఉంటే తాళం చేయి ఉంటుంది, అప్పుడే మనం తాళం తీయగలుగుతాము. దానికోసం అంటే ప్రతి సమస్యకు పరిష్కారం. ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి ముఖ్యమైనది చెప్తాను. ఇప్పుడు అంటే మగవాళ్ళందరూ నిలబడి మూత్రం పోస్తారు, ఆడవాళ్ళు కూర్చొని పోసి కడుక్కోవాలి. అన్ని రకాల సమస్యలు ఈ రోజులలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిన నాలెడ్జ్ ఉన్న మనకు ఇంకా పాత పద్ధతులలోనే ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి ఏమన్నా పరిష్కారం లేదా అని నేను ఆలోచన చేశాను. గూగుల్లో ట్రై చేశాను. ఆడవాళ్ళకు మూత్రం పోసేది ఒకటి, ప్రెగ్నెన్సీది ఒక హోల్ లాగా ఉంటుంది. వాళ్ళు ఆ 2 సపరేట్గా వాడుతున్నారు. మనకి ఏంటంటే మగవాళ్ళకు ప్రెగ్నెన్సీది ప్లస్ యూరిన్ కూడా ఒకటే కాబట్టి అయితే దీన్ని సపరేట్గా ఉన్నది కదా, ఈ సపరేట్ ఒక దాన్ని మనం యూరిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సపరేట్ మగవాళ్ళలాగా ఎందుకు చెయ్యొద్దు అనే ఆలోచనతోటి నేను ఒక కొత్త రకమైన పరికరం కనిపెట్టాను. ప్రపంచంలో దీని గురించి ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. అంటే నీకు ఎలా వచ్చిందంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఇప్పటివరకు దొరకకపోవడానికి కారణం ఏంటి, అసలు ఏంటిది, దీంట్లో ఉన్న అద్భుతం ఏంటని చూస్తే గూగుల్లో నాకు దొరికింది ఏంటంటే ఇది. దీన్ని నేను మరి ఆ మూత్రం పోసే దాన్ని సపరేట్ చేసి దానికి కావాల్సిన పరికరం తయారు చేసి దాన్ని వాడుకొని బయట పోస్తే అయిపోద్ది కదా అనే ఆలోచన వచ్చింది. దానివల్ల ఏంది, కూర్చోవడము లేవడము, ఆడవాళ్ళు అమ్మాయిలు ఎంత సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో చేసుకుంటాము పర్వాలేదు, అదే వేరే దగ్గరికి పోయినప్పుడు వేరే అంత పబ్లిక్ ఉన్న ప్లేస్లో పోయాలి అని అనుకోండి ఎంత కష్టమవుతుంది. ఇది టాయిలెట్స్ ఉంటాయి, పైన
వేరే అంటే బయట ఉండే యూనియన్స్ వాటిలో ఇట్లా అది అందరూ వాడింది ఇంత కప్పు వాసన వస్తుంది, ఇట్లాంటి సమస్యకు పరిష్కారం లేదా అనే ఆలోచన బాగా డెప్త్గా చేసి 2-3 రకాల నేను ప్లాన్ చేసి ఫైనల్గా ఒక సక్సీడ్ అయ్యారు ఒక దాంట్లో. దాన్ని మీ ముందు పెట్టి మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఆలోచన చేస్తున్నాను. దయచేసి దీనికి మీరు సహకరించండి, ఆలోచించండి. వేరే రకమైనది కాదు, ఇది చాలా నేను తయారు చేసే ఐటమ్. దానివల్ల ఎందుకంటే అన్ని రకాల ఆలోచన చేశాను. అదే అటువంటి ఇంపార్టెంట్ సెన్సిటివ్ పార్ట్కు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఒక ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తోటి తయారు చేశాను. అది దానివల్ల ఎటువంటి స్క్రాచెస్ లేదా ఎటువంటి హార్మ్ఫుల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, అట్లాంటివి తయారు చేశాను. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశాను. చూసారు కదండి, ఇలాంటి పరికరాలు ఈ రోజుల్లో ట్రెక్కింగ్ చేసే ఆడవాళ్లకు ఎంతోమంది హిమాలయాల పర్వతాలని అధిరోహించాలనేసి ముందుకు వెళ్తూ ట్రెక్కింగ్ చేస్తారు, అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తారు. అదేవిధంగా ఎంతోమంది సోలో ట్రావెలర్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎంతో బాగా ఉపయోగపడేటువంటి పరికరం ఇది. సో ఆ పరికరానికి పెట్టిన పేరు ఈజీపీ. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎటువంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో అయినా సరే ఈజీపీ అని వెతికి మీరు కొనుక్కోవచ్చు. సో ఇదే విధంగా మీరు ఇంకా ఎన్ని చేశారు? ఇంకా నేను ప్రతి సమస్యకు పరిష్కారం కోసమే నేను ఎక్కువ ఆలోచన చేస్తాను. ఇప్పుడు నేను స్నానం చేయాలంటే బాత్రూంలో పోతాను, తను పెట్టుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. మన చేతులు ఎక్కడెక్కడ అడితే అంతటా మనం సోప్ రాసుకుంటాము, క్లీన్ చేసుకుంటాము, నీట్గా ఉంటాం. కానీ మన చేతులు మనం వీపు దాకా పోవు కదా, అప్పుడు ఎట్లా సమస్య ఏంటి, దీనికి పరిష్కారం ఏమి ఉండదా అనేది ఆలోచన చేశాను. అయితే లాస్ట్ వేరే వాళ్ళ పెద్దలతో ఇట్లా మాట్లాడాను. అప్పుడు ఏంటంటే ఎక్కడ బాత్రూంలో అట్లాంటివి ఏం లేకుండేది, బయటనే స్నానం చేసేది, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు, అది జరిగేది. కాబట్టి ఇటువంటి ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళ బాత్రూమ్ ఉంటుంది, ఇది అంటే పిల్లలకు బాత్రూమ్, పేరెంట్స్కి బాత్రూమ్ లాగా ఉంటుంది. ప్రతి బాత్రూమ్కి పోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఉంటుంది. తను పెట్టామంటే మన స్నానం చేసి బయటకు. దానికి నేను ఒక పరికరం తయారు చేశాను, ఈజీ స్క్రబ్బర్ అని. అంటే అది కూడా ఇదే మనకు అంటే ఎటువంటి హార్మ్ఫుల్ కాదు. తర్వాత మసాజ్ చేస్తుంది, వీపు మసాజ్ చేస్తుంది, నీట్గా క్లీన్ చేస్తుంది. దానికి సోప్ పెట్టుకునే అరేంజ్మెంట్ కూడా చేశాను. యూజ్ చేసిన సోప్ పెట్టుకోవచ్చు, లేదా లిక్విడ్ సోప్ అనేది దాన్ని పెట్టుకొని వీపులో రాసుకోవచ్చు, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. గులగుల అన్నది చేయన్నది ఇది పెట్టి రాసుకున్నా కానీ క్లీన్ అయిపోతుంది. అదే కాదు, దాన్ని మడత పెట్టి మొత్తం శరీరం అంతా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ మెటీరియల్ వల్ల ఎటువంటి స్క్రాచెస్ రావు. తర్వాత అది కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేయించినాము. అంటే వన్ టైం పర్చేస్, లైఫ్ టైం యూసేజ్, అది అన్నట్టు నేను తయారు చేసింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈజీపీ ఏంటంటే ఒకసారి పర్చేజ్ చేసి లైఫ్ టైం వాష్ అండ్ యూజ్ కూడా చేశాను. దానికి బదులు అది కొంచెం ప్రాబ్లం ఉండేటోళ్ళ కోసం యూజ్ అండ్ త్రోది కూడా తయారు చేస్తున్నాను. చూసారు కదండి, ఈజీపీ అన్నటువంటిది, ఈజీ స్క్రబ్బర్ అన్నటువంటి ఇలాంటి ప్రోడక్ట్స్ని మన రోజువారీ కార్యకలాపాల్లో మనకు ఎంతో పనికి వచ్చే పర్టికులర్ ప్రోడక్ట్స్ ఇలాంటివి. ఎవరైతే ఇవాళ రేపు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారి చేతులు వారు వీపుని ఆనించుకోలేరు, యోగా చేసేవారు తప్ప అలాంటి పని ఇంకెవరు చేయలేరు. కానీ అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా ఎవరి వీపుని వారు రుద్దుకునేలాగా ఈజీ స్క్రబ్బర్ అనేటువంటి పరికరాన్ని కూడా తయారు చేశారు. అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని మీరు 10 మందికి ఉపయోగపడడానికి, 10 మందికి తొందరగా చేరవేయడం కోసం మీ అందరికీ కూడా వ్యాపార నిమిత్తం కొన్ని సూచనల్ని తీసుకువచ్చారు. మీరు ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్ని వ్యాపారం చేసుకోవాలనుకుంటే సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన కంపెనీ మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ని పంపిస్తుంది అండ్ మీరు మీ నెట్వర్క్లో మీరు సేల్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి సమస్యలు ఇంకా పబ్లిక్ ఏవైనా ఆలోచనలు కానీ వస్తే మీరు వారికి ఏవైనా సలహా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారా? తప్పకుండా. నాకేంటంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే ఆలోచన నేను ఎక్కువ చేస్తాను. ఎగ్జాంపుల్కు నేను ఆలోచన ఏంటంటే మహాభారతం అందరికీ తెలుసు అనుకుంటాను. అర్జునుడు బాగా తెలియగలవాడు. అయితే ద్రోణాచార్యుడు అడుగుతాడు, ఒక పక్షి ఉన్నది ఆ చెట్టు మీద, ఆ పక్షి ఉన్నది, ఆ పక్షిలో నీకేం కనపడుతుంది చెప్పని ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఏం చేస్తాడు, ఒకరు నాకు చెట్టు కనపడుతుంది అంటారు, ఇంకొకరు నాకు కొమ్మ కనపడుతుంది అంటారు, ఇంకొకరు నాకు పక్షి కనపడుతుంది అంటారు.
అదే అట్లా తర్వాత ఈ అర్జున్ని కూడా ఇలానే నీకేం కనపడుతుంది పుత్ర అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు చెట్టు కనపడుతుంది, పిట్ట కనపడుతుంది, తర్వాత ముఖ్యమైనది నాకు ఇప్పుడు అది పక్షిలో ఉన్న కన్ను మాత్రమే కనపడుతుంది, నేను ఆ కన్ను మాత్రమే నేను చూడగలుగుతున్నాను అనే ఉద్దేశంతో, అంటే ద్రోణాచార్యుడు అంటాడు ఆ కంటికి గురిపెట్టు అని అంటే కంటికి గురిపెట్టి అని ఛేదిస్తాడు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆలోచన విధానం మనం ఆ డెప్త్కి పోయి చూస్తే యూ విల్ హ్యావ్ ఏ నాలెడ్జబుల్ ఆన్సర్స్, అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు ఆలోచన ఆ డెప్త్కి చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇటువంటి ఏమైనా సమస్యలు వస్తే నా నోటికి తీసుకురండి, నేను పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తాను. తప్పకుండా మీకు ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను. ఎందుకంటే నాకు సమస్యలు కావాలనే కోరుకుంటున్నాను. సమస్యలు ఉంటేనే పరిష్కారం, తాళం ఉంటేనే తాళం చేయి తయారు చేయవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఎవరైనా ఎలాగైనా సాధించుకోవచ్చు అనుకుంటూ మన ముందుకి ఆయన ఆలోచనని పంచుకున్నారు మనతోటి. మా వీక్షకులతో పంచుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ గురువు గారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇండస్ట్రీ ఓనర్ ఇప్పుడు ఒక ఇన్నోవేటర్. మహిళల కోసం స్టాండింగ్ పీ డివైస్ని తీసుకువచ్చారు మరియు బ్యాక్ స్క్రాచింగ్ కోసం ఒక బెల్ట్ని తయారు చేయించారు. ఈ ప్రోడక్ట్స్ని ఫ్రాంచైజీ లాగా ఇవ్వబోతున్నారు. మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వారిని రీచ్ అవ్వలేకపోతే మన వీడియోకి రిప్లై ఇవ్వండి, మేము మీతోటి అనుసంధానం చేస్తాము.